హాయ్ యూస్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సో ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఎవరెవరు ఉన్నారన్న బ్యాక్గ్రౌండ్ లో మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళే సినిమా రిలీజ్ అయిపోయింది, మీరు అందరు చాలా మంది చూసేసే ఉంటారు. సో క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ థియేటర్స్ లో చూద్దాం అనుకున్న మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. అసలు ఆ ఎమోషన్ ఫీలింగ్ ఇవన్నీ ఎలా క్యారీ చేస్తున్నారు, దాని రివ్యూ ఎలా ఉంది అని చెప్పి ఇప్పటికే మన ప్రెసెంట్ అయితే మనతో సుధీర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సుధీర్ బాబు గారు ఫస్ట్ నమస్తే. నమస్తే అండి. కాదు, నాకు మీలో కొంచెం టెన్స్ కనిపిస్తుంది లైట్ గా, మీలో లైట్ గా. అది ఎలాంటి టెన్స్ అంటారు? అంటే రాత్రి సరిగ్గా నిద్రలేదు. మీరు కూడా మాతో పాటు చూసారా? సేమ్ R12 కి ప్రీవియస్ ఏమన్నా చూసారా? ముందు చూసాను, బట్ ఐ కీప్ చెకింగ్ సోషల్ మీడియాలో ఏంటి రెస్పాన్స్ అనేది. సో సరిగ్గా తక్కువ నిద్రపోయాను అనమాట, మేబీ బికాస్ ఆఫ్ దాట్. సూపర్ ఎక్సైటింగ్ ఫీలింగ్. అంటే థియేటర్ రిలీజ్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఉంది, అదే నర్వస్నెస్, అదే టెన్షన్. అండ్ నైస్ టు సీ ఆడియన్స్ కూడా బాగా నచ్చడం. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఓకే, అందరికి మీకు వచ్చిన రివ్యూస్ లో మీకు ఎక్కడ బాగా మార్క్స్ పడ్డాయని మీరు అనుకున్నారు? ఆడియన్స్ కూడా అదే రీచ్ అయిందా ఈ మూవీ మొత్తంలో? మీకు బాగా నచ్చింది ఓవరాల్ గా క్యారెక్టర్ బాగా నచ్చింది, జస్టిఫై చేసినట్టుగా ఉంది. సీన్స్ వైజ్ చూస్తే నెంబర్ ఆఫ్ సీన్స్, ఇనిషియల్ సీన్, ఇంటర్వల్, మరి ఇంటర్వల్లో సెపరేట్గా ఉంటుంది, మరి ఇంటర్వల్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఫినిషింగ్ చేసేది. సో ఆల్ దీస్ వర్క్ రియలీ వెల్ అని చెప్పి అనుకున్నాను. ఓకే, ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు ఇంద్రగంటి గారు ఆల్రెడీ మీరు ఇంతకుముందు మూవీ చేస్తారు కదా మా డైరెక్టర్తో, సేమ్ డైరెక్టర్తో మళ్ళీ వర్కింగ్. స్టార్టింగ్ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇట్స్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ అంటే నాకు ఫస్ట్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది స్క్రిప్ట్ మొత్తానే. అంటే రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అండ్ రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది. అండ్ ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఒక చిన్న సోల్ ఉంది, అంటే వాళ్ళ క్యారెక్టర్లో. సో అదే కాప్ అండ్ కిల్లర్ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా వచ్చి ఉండొచ్చు, బట్ ఇలా రెండు క్యారెక్టర్స్ ఉండి, రెండు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండి, అండ్ రెండు క్యారెక్టర్స్కి జస్టిఫై చేయడం చాలా రేర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక యాక్షన్ సినిమాలో ఏంటి అంటే కథాబలం ఉన్న సినిమా కొంచెం తక్కువగా ఉంటాయి. సో అది ఉందండి నేను ఫీల్. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ కావచ్చు, బికాస్ మల్టీ స్టారర్ మళ్ళీ స్టార్ట్ అయింది ఆ జానర్ అని అందరూ అనుకుంటున్న టైం ఇది. సో మల్టీ స్టారర్ అప్పుడు మీరు అన్నట్టు నిజంగానే బ్యాలెన్స్ చేయాలి. సో మల్టీ స్టారర్ చేసిన ఈజీ ఫస్ట్ మూవీ కదా ఇది, మీది మల్టీ స్టారర్ చేసే కొన్ని, బట్ సో ఆ వేలో మీరు ఎలా చెప్తారు మల్టీ స్టారర్ అనే వేలో? అంటే దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ సంథింగ్ మెజర్డ్ బ్యాలెన్స్డ్ మల్టీ స్టార్ రన్. అంటే ఇతనికి రెండు సీన్లు ఉన్నాయి, ఇతనికి రెండు సీన్లు వేయాలి అలా అయితే లేదు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పడానికి ఒక 2-3 సీన్స్ పడాలి, పడితేనే ఆ స్టోరీ ముందుకు వెళ్తుంది. సో అట్లాగా చేసుకున్నాయి. ఇప్పుడు ఇతను 2 ఫైట్లు పెట్టి 2 ఫైట్లు పెట్టినా అట్లాగైతే లేదు. సో ఫుటేజ్ వైజ్ చూస్తే ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ విల్ బి సేమ్. రెండు క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. థియేటర్ నుంచి వచ్చేటప్పుడు కూడా రెండు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లా ఫీల్ అవుతారు. ఓకే, ఇంతకీ మీ స్కూల్ ఫ్రెండ్ ఏమంటున్నారండి? స్కూల్ ఫ్రెండ్ అంటే లెట్ దెమ్ హ్యావ్ ఫన్ వాచింగ్ ద ఫిల్మ్, మనం ముందే చెప్పడం. మీరిద్దరు మాట్లాడుకున్నారా ఈ మూవీ గురించి, నాని గారు మీరు? వి వర్ టుగెదర్ లాస్ట్ నైట్ అండ్ ఆల్. సో ఇట్ వాస్ ఎక్సైటింగ్. అంటే ఒక్కొక్కరు రెస్పాన్స్ చూస్తుందండి, అంటే టీవీల ముందు పేపర్లు వేయడం, హారత్లు ఇవ్వడం. సో దిస్ వాజ్ లిటిల్ నేను ఎక్స్పీరియన్స్ చేయింది. సో ఆల్మోస్ట్ సేమ్ థియేటర్కి రిలీజ్ ఎలా ఉందో అట్లాంటి ఎక్స్పీరియన్సే. ఫ్యాన్స్ కానీ కటౌట్లు పెట్టారు. సో ఇట్స్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, రిలీజ్ అవ్వడం డిఫరెంట్ గానీ ఎక్స్పీరియన్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్, దానికి దీనికి తేడా లేకుండా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫిదా అయిపోయినట్టున్నారు. మనది కూడా మెయిన్ స్ట్రీమ్ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి సో రెస్పాన్స్ కూడా కొద్దిగా హైగా ఉంది. ఫస్ట్ మూవీకి నిజంగా ఇంపార్టెన్స్ అయితే అనిపించిందండి, బికాస్ ఫస్ట్ నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ లో ఉంది. బికాస్ నాని గారి క్యారెక్టర్ సపరేట్, జనరల్ గా చూసే జోనర్ కాకుండా ఆయన డైలాగ్ కూడా ఉంటది కదా, లైక్ మన ట్రైలర్ లో రీచ్ అవ్వలేదు మాట రాకూడదని. సో మీకు ఫస్ట్ స్క్రీన్ ప్లే గురించి అడగాలండి, బికాస్ స్క్రీన్ ప్లే ఇస్ సూపర్. బికాస్ థ్రిల్లర్ మూవీకి మనం స్క్రీన్ ప్లే అనేది ఉంటేనే అది ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ ప్లే గురించి ఏం చెప్తారు? చాలా యూనిక్ గా డిజైన్ చేశారండి. అంటే ఇట్స్ నాట్ లైక్ ఒక సీన్ తర్వాత ఇంకో సీన్, ఒక సీన్ లోనే చాలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో స్టోరీ మీద ఒక మంచి గ్రిప్ ఉంటేనే అలా చేయొచ్చు అనమాట, క్యారెక్టర్స్ మీద గ్రిప్. సో ఎందుకంటే ఇస్ అ మాస్టర్ ఇన్ దట్. సో ఇట్ బి ఫ్రెష్గా ఉంది తెలుగు ఆడియన్స్కి అయితే, ఒక ఫ్రెష్ ఫీల్. మనం ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడలేదన్న ఫీల్ అయితే ఉంటుంది. ఓకే, ప్రెసెంట్ వస్తున్న ట్రెండ్లో ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ చాలా వస్తున్నాయి, బట్ ఇది ఒక పాయింట్గా నిలుస్తుంది అనిపిస్తుంది కదా.
డెఫినెట్గా అంటే ఇట్స్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక యాక్షన్ సినిమాలో కథాబలం ఉన్న సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. మీరు చూసారు కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది, నేను చెప్పడం కన్నా అక్కడ బాటల్ నేను మిమ్మల్ని ఎంట్రీ చేయాలి యాక్చువల్లీ. సో హ్యాపీ దట్ ఆడియన్స్ వర్, అంటే ఆడియన్స్ కూడా ఏంటంటే ఒక 6 months నుంచి ఒక మెయిన్ స్ట్రీమ్ పెద్ద సినిమా రాలేదు కాబట్టి సో వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ నైస్ టు సీ వాళ్ళు ఎంజాయ్ చేయడం సినిమాని. ఓకే, సో మీ సర్కిల్లో ఫస్ట్ రివ్యూ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మీకు? అంటే ఫస్ట్ నుంచే చూస్తూ ఉన్నారు, అంటే షోస్ వేస్తున్నాను చూస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మెసేజ్ పెడుతూనే ఉన్నారు. అంటే నాకు పర్సనల్గా నా నెంబర్ లేకుండా తీసుకొని ఫోన్ చేసిన వాళ్ళు ఒక 2-3 ఉంటారు. అలాగే అనిల్ రావుపూడి గారు నాకు కాల్ చేసిన ఎత్తలేదు ఫోను. బ్రదర్ దిస్ అనిల్ అని చెప్పి అప్పుడు రివర్స్ కాల్ చేసి సో ఆయన చెప్పారు చాలా ఫ్రెష్గా ఉంది అని చెప్పి. సో డిఫరెంట్ కామెంట్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ మోర్ దాన్ ది జస్ట్ విష్ చేసి చెప్పడం బాగుంది కంగ్రాట్స్ అని కాకుండా ది క్వాలిటీ ఆఫ్ ద మెసేజెస్ కూడా. అంటే నెంబర్ ఆఫ్ మెసేజ్ ఎక్కువ వస్తాయని తెలుసు బికాస్ హైప్ ఇస్ దేర్. సో కాకపోతే ఆ మెసేజ్ కంటెంట్లో మోటానికి పెట్టినట్టుగా కాకుండా దే ఎంజాయ్డ్ ద ఫిల్మ్ ఇన్ జనరల్. సో అది బాగుంది. ఫస్ట్ ఒక మూవీ చేయడం కాదు కానీ బికాస్ ఫ్యాన్స్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు కదా. షూర్గా అంటే ఫ్యాన్స్ అంటే ఎండ్ ఆఫ్ ది డే నన్ను ఎప్పుడు ఇప్పటిదాకా ఎస్పెషల్లీ నేను యాక్షన్ సినిమాలు తెలుగులో ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం దే ఆల్వేస్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ సినిమా నుంచి చెప్తారు చేయండి 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 అని. బట్ కథ రావాలి అండ్ మీన్ ఒక యాక్షన్ సినిమా చేయాలంటే యూ ఆల్సో హ్యావ్ టు గ్రో యాజ్ అన్ పర్సన్ ఆల్సో. అంటే బడ్జెట్స్ కూడా పెరగాలి యాక్షన్ సినిమా హ్యాండిల్ చేయాలంటే. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్. సో రైట్ టైంలో ఒక మంచి యాక్షన్ సినిమా చేసినట్టుగా ఉంది అండ్ పీపుల్ హ్యావ్ సీన్ దట్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే, ఈ యాక్షన్ మూవీ టైప్లో ఇది చేసేదానికంటే ముందు మీరు అనుకున్న క్యారెక్టర్స్ ఇలాంటి మూవీస్ చేయాలి అని అనుకున్న టైంలో ఇది కూడా ఒక పాయింట్ ఉందా మీకు, థ్రిల్లర్ కైండ్ ఆఫ్ చేయాలి మీకు ఎస్పెషల్? అంటే ఐ నెవర్ థాట్ ఐ షుడ్ డూ సర్టన్ ఏదైనా ఇప్పుడు నేను చైన్ క్యారెక్టర్ చేయాలి. ఇట్ కుడ్ బి అ థ్రిల్లర్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎల్స్. ఇట్స్ అంటే బాగా కుదిరింది ఏంటంటే ఒక యాక్షన్ ఫ్యాన్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు. నాకు గుర్తు మామయ్య కూడా 1-2 సార్లు మామయ్య గారు కూడా చెప్పడం ఫ్యాన్స్ ఇలా అడుగుతున్నారు ఇది కుదిరితే చెయ్యి అని చెప్పడం ఒకసారి. సో లక్కీలో మంచి కదా అది కూడా ఇంద్రకంటి గారు హ్యాండిల్ చేయడం. సో ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్ అనమాట. సో ఇంద్రకంటి గారికి మరొక ఛాన్స్ ఆయన ఇచ్చారా లేదా మీరు తీసుకున్నారా? ఎలా జరిగింది డైరెక్టర్ గారికి మీకు మధ్య? ఆయన కూడా అండి ఛాన్స్ నేను తీసుకునేది ఏం లేదు. బట్ లక్కీలీ అంటే సమోనం చేసేటప్పుడు కూడా ఈవెన్ దో సమోనం ఇస్ అ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ టోటలీ దిస్ ఇస్ అ వెరీ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. He always had confidence because he can see that నేను ప్రిపేర్ అయ్యేది క్యారెక్టర్ ప్రిపేర్ అయ్యేది కానీ అండ్ ఆల్సో we used to talk about different things. So he knows that I can handle ఈ సినిమా కూడా. అండ్ బేసికలీ ఫిజిక్ వైజ్ వస్తే కనుక ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫిజికల్ చూపించాలి అట్లాంటిది ఆయనకి లేదు. బట్ ఈ టోల్డ్ మీ ఏంటంటే ఇప్పుడు బాగీలో ఉన్నప్పుడు బిగ్గా పెద్దగా ఉంటాను, బల్క్ డబ్బు ఉంటాను. సో అంత నచ్చదు అనమాట ఆయనకి. సో ఈ టోల్డ్ మీ షర్ట్ తీస్తేనే కనిపించాలి, షర్ట్ తీయకపోతే నువ్వు నార్మల్గా ఉండాలి, అలా ఉంటే ఓకే అని. సో ఫైనలీ హ్యాపీ ఐ కుడ్ టెల్ హిమ్ ఓకే అలాగే చేద్దాం సార్ అని చెప్పి. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కూడా పీపుల్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ పుట్ సమ్ ఎఫర్ట్ ఆయన కన్విన్స్ చేసి అండ్ ఐ డిడ్ దట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక సైకో లేదా స్టార్టింగ్ మనకి ఫీల్ ఏమొస్తుంది అంటే చూసేటప్పుడు ఎందుకు అలా చంపుతున్నారు కిల్లర్ అనే ఇదిలో ఉన్నప్పుడు నాని గారిని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే అఫ్ కోర్స్ ఆయన నార్మల్గా కనిపించినా కూడా ఏదైనా లైక్ మనకి నాట్స్ ఏమైనా ఉండడం లేదంటే లుక్లో కంప్లీట్ చేంజ్ ఏమైనా ఉండడం ఇలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. స్టార్టింగ్ అంతా అలా అనిపించింది బికాజ్ ఆ తర్వాత వచ్చేసరికి ఆయన హీఈస్ నాట్ అది ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అనే కాదు కాన్సెప్ట్ అక్కడ. ఆ వేరియేషన్ ని కూడా చాలా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది ఆ క్యారెక్టర్స్ అది చేసేటప్పుడు కానీ. సో మీకు కూడా అది నచ్చిందా? చాలా బాగా చేశాడు అండి. అతను చెప్పిన డైలాగ్ కూడా ఉంటుంది కదా, అంటే ఏం పని చేసినా ఎంటర్టైనింగ్ గా చేయాలని. సో కిల్లర్ అయినా సరే ఎంటర్టైనింగ్ గా చేశాడు అనమాట. సో ఇట్స్ నాని ట్రేడ్ మార్క్. ఆ డైలాగ్ చెప్పడమే కాదు తన పర్ఫార్మెన్స్ కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. కంప్లీట్ మూవీలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏది? ఎలిమెంట్ అంటే మెనీ థింగ్స్ అన్ని ట్విస్ట్స్ ఉన్నాయి బట్ అందులో మీకు బాగా అనిపించింది? ఐ లైక్ ద క్లైమాక్స్. క్లైమాక్స్ ఇస్ వి ఫినిష్ ఆన్ ఎ హై నోట్ అనిపించింది, అది బాగుంది. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ముంబై సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది.
దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కలర్ ప్యాలెట్ అది చాలా కొత్తగా ఉంటుంది మనకి. మెరూనిష్ కలర్ కొంచెం యూరోపియన్ ఫిల్మ్స్ లో ఉంటుంది. అవునవును, ఆ చేంజ్ అనేది మూవీ మొత్తంలో కనిపిస్తుంది. ఎంటైర్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ మన రెగ్యులర్ గా చూసే కలర్ ప్యాలెట్ కాదు. సో సినిమాటోగ్రఫీ ఇస్ డామ్ గుడ్ సినిమాకి. సో మీరు ఆర్ఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? టు బి ఆనెస్ట్ చెప్పాలి, బికాస్ మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఆర్ఆర్ గురించి పర్టికులర్ గా అడిగాను అంటే. టు బి ఆనెస్ట్ మీకు ఎలా అనిపించింది? తమన్ హస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. ఇట్స్ డెఫినెట్లీ హెల్ప్డ్ ద ఫిల్మ్. ఇంట్రో సీన్స్కి నాకు ఇచ్చింది కానీ నానికి ఇచ్చిన ఇంట్రో సీన్ సీక్వెన్సెస్కి అండ్ నాని కిల్లింగ్స్ వచ్చే టైంలో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఇట్స్ లిఫ్టింగ్ ద సీన్ ఇంకొద్దిగా బాగా. బట్ ఐ థాట్ ఇంకొంచెం బికాస్ మన ఎమోషన్స్ని రైజ్ చేయడానికి ఆర్ఆర్ ఇంకొంచెం ఉంటే బెటర్ ఏమో అని ఇట్స్ మై ఫీలింగ్. ఆఫ్ కోర్స్ మేబీ వేరే వాళ్ళకి కూడా ఉండొచ్చు. యా, బికాస్ ఆర్ఆర్ అనేది చాలా సైలెంట్ వెళ్తుంది. అఫ్ కోర్స్ థ్రిల్లర్కి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై వ్యూ. సో అందుకే మీకు ఎలా అనిపించింది అని అడిగా నేను. సమ్ సీన్స్కి కొంచెం బీట్ కొంచెం లెవెల్ని ఆడియన్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి అది కొంచెం టచ్ అవ్వలేదేమో అని ఇట్స్ మై ఓన్ ఫీల్. యాక్షన్ పరంగా నేను నాట్ ఎట్ ఆల్ చెప్తాను, మార్చి పంపిస్తాను. ఓటీటీ ఉంది కదా, రేపు ఒకసారి కొత్తగా ఫ్రెష్గా చేసి పంపిస్తాను. ఓకే, సో మీకు డిఓపికి ఉన్న రిలేషన్ ఎలాంటిది? ఆయన వే ఆఫ్ వర్కింగ్ ఎలా అనిపించింది? పీజీ విందర్ ఇస్ ద మిస్టర్ కూల్ పర్సన్ ఆన్ ద సెట్. అండ్ అంటే ఒక జనరల్గా సినిమాటోగ్రాఫర్స్ నేను చూసిన టెన్షన్ పడిపోతుంటారు, బికాస్ బిట్వీన్ షాట్స్ చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలన్నమాట. సో దట్ అప్పుడే పక్కన చుట్టూలో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వర్క్ చేస్తారని ఐ సీన్ సచ్ సినిమాటోగ్రాఫర్స్. కాకపోతే ఈయన ఈజ్ రిలాక్స్డ్గా ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే హీ గెట్స్ హిస్ వర్క్ డన్ సో ఈజీలీ. అసలు ఒక్కసారి కూడా అరిచినట్టు ఉండదు. లైట్ పెట్టా అనేది అసలు అరిచినట్టే ఉండదు, చాలా కూల్గా ఉంటుంది. మేబీ బికాస్ ఆల్సో హీస్ విత్ ఇంద్రగంటి అండ్ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. వాళ్ళ దగ్గర మంచి అండర్స్టాండింగ్ ఉంది. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి నేను ఒక సీన్ చేసిన తర్వాత ఎడిట్ రూమ్లో చూసిన తర్వాత అండ్ లేటర్ when I spoke with him and he was saying this will look like so and so, ఒక వెబ్ సిరీస్ చెప్పి ఇలా ఉంటుంది, ఆ కలర్ ఇలా వస్తుంది అని. అంటే ఇది అలా వస్తుందా అని చెప్తే ఐ డోంట్ బిలీవ్. బట్ ఆఫ్టర్ ద గ్రేడింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కమ్, అదొక డిఫరెంట్ వరల్డ్ లా ఉంది అది. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎస్పెషలీ నేను ఒక డైరెక్టర్కి షో వేస్తే చూసారనమాట. చూసిన తర్వాత ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎక్కడ తీసారు, లొకేషన్ ఎక్కడ అన్నారు. ముంబై ముంబైది ఎక్కడ అని చెప్తే ఇక్కడే సార్ పక్క అని చెప్పి ఇక్కడ తీసామంటే ఇది అదే లొకేషనా, అదే లాగా లిటప్ చేసాడు సార్ అది అలాగా అని చెప్పి. సో ఇట్స్ వెరీ నైస్. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ ఒక మెట్టు వాళ్ళ కెరీర్లో పైకి ఎక్కినట్టే అలాంగ్ విత్ ది అదర్ పీపుల్. సో మీకు కూడా నాని గారు ఆల్రెడీ చెప్పేశారు, మేము చెప్పడమే కాదు అది. మీకు ఒక మంచి బ్రేక్ అసలు ఈ మూవీతో ఒక పాయింట్ అనేది మీరు ఆడియన్స్లో షూర్గా పైకి వెళ్తారనే చెప్పారు. సో మీకు కూడా ఫీల్ ఉందా? మీకు ఎంజాయ్మెంట్ కంటే కూడా ఏదో సమ్వాట్ టెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ మైండ్. యాక్చువల్లీ మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటాం చూసాము. ఎక్స్పెక్ట్ ఎందుకు ఇలా అనేసి. అవునా, సరే ఒకసారి కాఫీ తాగి మళ్ళీ మాట్లాడదాం. లేదా అంటే ఐఎమ్ రియలీ స్టిల్ సింకింగ్ ఇన్ ద రిపోర్ట్స్ అండ్ ఆల్. ఇట్స్ స్టిల్ సింకింగ్ ఇన్. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఫర్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. అంటే ఇట్స్ లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ద రిజల్ట్ ఇస్. ఐ నో ఐఎమ్ షూర్ ఇట్ బి ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చే సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ ద ఆడియన్స్ హూస్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇట్ బి వెరీ బిగ్. I don't want to compare with any big films, but it will be at big of any film that's made in Telugu. Yes. ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో చూసిన సినిమాలు చూసిన ఆడియన్స్ ఆ లెవెల్లో చూస్తారు. బికాస్ ఈవెన్ ద స్టార్ట్ ఇస్ దట్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ వ్యూవర్షిప్ విల్ బికాస్ ఓటీటీ వలన కూడా ఇట్స్ యాడింగ్ అడ్వాంటేజ్. సో వాట్ డూ నీడ్ మోర్ దెన్ దట్? సుధీర్ గారు, ప్రేమ కథ చిత్రం దగ్గర నుంచి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే యువర్ లుక్ ఈస్ టోటలీ డిఫరెంట్. సో వాట్ అబౌట్ దట్? మీరు ఎలా అనిపిస్తుంది మీకు? లుక్ అంటే నేనేం సర్జరీ చేయించలేదు. బికాస్ అందరికీ అది అలవాటు అయిపోయింది కదా. ఓకే, అదొక చేంజ్ కోసం నేను అలా అడగలేదు. ఆఫ్ కోర్స్ జనరల్ గా మీ లుక్ కూడా కంప్లీట్ చేంజ్ ఓవర్. అప్పటికి ఇప్పటికి ఒక స్మార్ట్నెస్ వచ్చేసింది. అవునా? యా, మేబీ అది సక్సెస్ తో వచ్చిందేమో అనుకోండి. Everybody grows with as not only as an actor, but you look at yourself screen meda, then you say okay, this you have to work on,
ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్, ఈ టైప్ ఆఫ్ లుక్స్. సో ఎవ్రీబడి గ్రోస్ ఎవ్రీథింగ్. యాజ్ అన్ యాక్టర్తో పాటు ఈవెన్ లుక్స్ వైజ్ కూడా యూ వర్క్ ఆన్ ఇట్. ఇంతకుముందు అంత కేర్ తీసుకోకపోవచ్చు, దెన్ యూ నో నౌ what are your best angles and లేకపోతే what kind of hairstyles work for you, costumes కానీ. సో maybe that's it. సో కంప్లీట్ యాక్సెసరీస్, డ్రెస్సింగ్, ఫిట్నెస్ అన్నిట్లో కంపేర్ చేస్తే మీరు ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? I think performance and acting is important, and rest all I think there are people to take care of. నాకన్నా కూడా డైరెక్టర్ ఉంటారు, డైరెక్టర్తో పాటు ఆర్ట్ డైరెక్టర్లు ఉంటారు, ఆర్ ది కెమెరామెన్ ఉంటారు, హీ నోస్ ద కలర్. ఇప్పుడు వీ సినిమాకి వచ్చేటప్పటికి పీపుల్ ఆర్ సేయింగ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అది బాగున్నాయి అని, బట్ ఇట్స్ నాట్ మీ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఇట్స్ దెమ్. అండ్ ఏంటంటే ప్లస్ విజయవంత కానీ ఆర్ డైరెక్టర్ గారు కానీ కాస్ట్యూమ్స్ కూడా ఇట్ విల్ టెల్ యూ ద మూడ్ ఆఫ్ దట్ క్యారెక్టర్. సో అట్లాగా డిజైన్ చేసి ఇచ్చింది అనమాట. కాంబినేషన్ మిక్స్ అయింది అంటే ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. యా, టోటల్ ఆ పర్ఫెక్షన్ అనేది అక్కడ కూడా కనిపిస్తుంది. యా, ఇట్ విల్ హెల్ప్ యూ. అని ఇప్పుడు ఒక సోబర్ డౌన్ సీన్లో బ్రైట్ కలర్స్ వేసుకొని కూర్చుంటే ఇట్ డజంట్ హెల్ప్ ద సీన్. సో అట్లాంటి కలర్ తీసుకుంటారు, ఎందుకంటే ఎంటైర్ సెట్ విల్ బి లిట్ అప్ ఇన్ అవే ఆ సీన్కి సంబంధించినట్టుగా. ఉన్నట్టుండి మనం జింగ్ బ్యాంగ్ వేసుకొని ఎల్లో గిల్లో వేసుకుని అంటే వర్కౌట్ కాదు కదా. సో ఆ కేర్ కూడా తీసుకున్నారు. సో ఇట్స్ నాట్ మీ అలోన్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లుక్స్, బట్ ద డిఫరెంట్ పీపుల్, యాక్టర్స్ని కేర్. మెయిన్ కేర్ తీసుకోవాల్సింది జస్ట్ ద పర్ఫార్మెన్స్, అండర్స్టాండ్ ద క్యారెక్టర్ అండ్ బిహేవ్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ జనరల్గా ఈ మూవీ గురించి అని కాకపోయినా క్యాజువల్గా చెప్పాలి అంటే ఏం చెప్తారు? క్యాజువల్ యువర్ పర్సనల్గా. I think fitness is yeah, in case you're fit, anything will look good on you. Yes. లేకపోతే అన్నీ ఇంకా కొద్దిగా జాగ్రత్త పడుతూ వేసుకోవాలి. అది కనిపిస్తుంది, పొట్ట కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. ఇన్ కేస్ యువర్ ఫిట్ దెన్ యూ కెన్ వేర్ ఎనీథింగ్. yes పర్ఫెక్ట్. మొత్తానికి ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటారు? కాన్సన్ట్రేట్ లేదు, ఇట్స్ మై లైఫ్ స్టైల్. ఓకే ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఈ సపోర్టింగ్ రోల్స్ వచ్చేసరికి వెన్నెల కిషోర్ గారు కావచ్చు, లేదంటే మన తనికెళ్ళ బన్నీ గారు కావచ్చు, వీళ్ళిద్దరు మీకు మీ దానికి ఒక సపోర్టింగ్ రోల్గా కరెక్ట్ అనిపిస్తుంది. సో వాట్స్ మీ రిలేషన్ ఎలా అనిపించింది ఆన్ సెట్స్ కావచ్చు, మీకు ఎలా అనిపించింది? తనికెళ్ళ బన్నీ గారు ఇస్ సూపర్ యాక్టర్ అండి. అంటే ఆయన ఏజ్కి చూస్తే కనుక ఎనర్జీ, సూపర్ ఎనర్జీ ఉంటుంది. ఆయన ఉన్నారంటే మాట్లాడుతూనే ఉంటారు. అండ్ హీల్ టెల్ యూ సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ and he'll crack jokes. You won't believe the ఆయన చేసే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, and you will be thinking he's a serious person, సటిల్గా ఉంటారు, తక్కువ మాట్లాడతారు అని చెప్పి, బట్ ఈజ్ అ వెరీ యాక్టివ్ పర్సన్. హీ సెన్స్ దట్ ఎనర్జీ టు ఎవ్రీ వన్ అనమాట. అండ్ ఇంద్రగంటి గారు ఆయన ఉన్నారంటే మాట్లాడుతూనే ఉంటారు, బట్ ఆ జోక్ ఈ జోక్ ఏదో ఒకటి వేసుకుంటూ. ఇక్కడ షేరింగ్ నాలెడ్జ్ ఉంటుందా లేకపోతే నాలెడ్జ్ కూడా, అదే లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో. అండ్ వెన్నెల కిషోర్ ఇస్ ఆల్సో చాలా స్పాంటేనియస్గా ఉంటాయి తన. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ హిజ్ ఓన్ ఇంప్రొవైజేషన్స్ కొన్ని. అండ్ ఎందుకంటే గారు చూసి ఓకే దిస్ ఇస్ నైస్, ఓకే యూ యూజ్ ఇట్ అని చెప్పి చెప్పడం. సో ఐ కెన్ సీ ఫ్యూ ఆఫ్ ద ఇంప్రొవైజేషన్స్ హీస్ డన్ హావ్ వర్క్ రియలీ వెల్. అండ్ వెన్నెల కిషోర్కి వచ్చేప్పటికి చాలా తక్కువ మాట్లాడతారు, బట్ హీ ఆల్వేస్ గివ్స్ దట్ స్పేస్. కొద్దిగా దూరంగా ఉంటారు అనమాట. అంటే హీ డజంట్ వాంట్ టు డిస్టర్బ్ ది యాక్టర్స్. సో కొద్దిగా దూరంగా చేస్తాడు. అండ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్ 24 hours ఆన్ ద ఫోన్. ఇలా షార్ట్ ఇలా ఉంటాడు, రెడీ అనగా రే సార్. సో హీస్ సో స్పైలస్, హీ కెన్ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ లైక్ దట్ అనమాట. సో దట్స్ వన్ గుడ్ క్వాలిటీ. సెట్లోకి ఎవరు వస్తే అందరు కామ్ అవుతారు, ఎవరు వస్తే లైక్ వచ్చేసారని ఆ కంగారు కనిపిస్తుంది, ఎవరు వస్తే సైలెంట్ అయిపోతారు సెట్లోకి? మీ సెట్లో ఏం లేదు, అందరూ నార్మల్. ఇంద్రగంటి గారి సెట్ అంటేనే ఎవ్రీబడి విల్ బి టాకింగ్, ఎవ్రీబడి ఇట్స్ లైక్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ ఇన్ ఇట్స్ లైక్ పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఐ థింక్ దట్స్ ద రీజన్ ఇట్స్ వర్కింగ్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ కూడా. హీ క్రియేట్స్ అన్ ఎన్వైరన్మెంట్ ఏంటంటే చాలా కంఫర్టబుల్గా. ఒక యాక్టర్లు ఏంటంటే ఒక రాజు, ఆ ప్రపంచానికి రాజులా ఫీల్ అవుతారు యాక్టర్లు అయితే మాత్రం. సో హీ ఫీల్స్ ద యాక్టర్స్ మంచి స్పేస్లో ఉంటే పర్ఫార్మెన్స్ బాగా వస్తుందని. సో హీ క్రియేట్స్ అన్ ఎన్వైరన్మెంట్ అలా. సో ఇంకా ఇంద్రగంటి గారి గురించి చెప్పాలి అంటే పర్టికులర్గా ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ 2 films వర్క్ చేశారు, ప్లస్ ఆయన వే ఆఫ్ వర్కింగ్ ఆల్రెడీ మీకు కొంచెం అలవాటు పడిపోయి ఉండదు కదా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు. వై ప్రాబ్లం అంటే ఏమంటానంటే, ఇప్పుడు ఇదివరకు అంతా అంటే ఒక స్క్రిప్ట్ నచ్చితే చేసేసామండి. ఇప్పుడు ఎందుకంటే గారితో వర్క్ చేసిన తర్వాత ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి స్క్రిప్ట్ చెప్తే నాకు స్క్రిప్ట్ బాగుందంటే బాగున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాను, విల్ ఐ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ విత్ ఇంద్రగంటి ఇప్పుడు ఈయనతో కూడా, విల్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. సో ఇది ఒకటి పడుతుంది మైండ్లో. సో ఐ కంపేర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బీ హిమ్.
ఇదైతే కన్నా స్పాంటేనియస్గా ఇప్పుడు వచ్చేసాను అలా వచ్చేస్తే ఇప్పుడు ఇది కొట్టా అలా ఉందన్నమాట. బట్ స్టిల్ వర్క్డ్ అవుట్ సో వెల్. ఐ గాట్ లిటిల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే అంత కంగారు పడాల్సిన అవసరం డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఓకే, మనకి సాంగ్స్ అయితే సూపర్. కొన్ని సాంగ్స్ ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఇప్పటికే అలవాటు అయిపోయి ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక పాయింట్కి తీసుకెళ్తాయి అని మాత్రం షూర్ అనిపిస్తుంది. సో సాంగ్స్ కూడా ఐ మీన్ ఎస్పెషల్లీ వస్తున్నా వచ్చేస్తున్న సాంగ్. ఓకే, అయితే ఇప్పుడు పాడుతున్నారు అనమాట మాకోసం. పాడట్లేదు. యూఆర్ నాట్ ఎట్ ఆల్. కనీసం మీరు హాల్ సింగర్ కూడా కాదా? ఏం సింగర్ కాదు. ఓకే, సో మీకు బాగా ఈ మూవీ మీన్స్ కొంచెం పక్కన పెట్టేస్తే మీకు బాగా ఒక పార్ట్ టైం మీకు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తుంటారు? టైం పాస్, సారీ. సినిమాలు చూస్తానండి, సినిమాలే ప్రపంచం కదా, సినిమాలే చూస్తూ ఉంటాను ఎక్కువ. టైం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఎక్కువ, అదే మేబీ గెయిన్ సమ్ నాలెడ్జ్ ఇన్ సర్టన్ అదర్ థింగ్స్ అంతే. ఓకే, కొంచెం సేపు ఇంద్రగంటి గారిని పక్కన పెడితే మీకు డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరంటే ఇష్టం? ఇంద్రగంటి గారు కాకుండా విత్ పీపుల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ ఆర్ లేకపోతే జనరల్గా చెప్పండి. జనరల్ ఈస్ బెటర్. రాజమౌళి గారు, everybody wants to work with them and they've seen their work. కోటార్ శివ గారు కానీ at the same new age filmmakers. మీరు అందరి పేర్లు అంటే కంటిన్యూస్ గా చెప్పేస్తున్నారు, అడిగితే లిస్ట్ చాలా చెప్పేస్తారు కదా. No, all these are great people and I want to work with them. So వివేక్ ఆత్రేయ, ఈవెన్ బంచ్ ఆఫ్ యంగ్ కిడ్స్ కూడా, వివేక్ ఆత్రేయ కానీ సో నైస్, చాలా మంది ఉన్నారు లిస్ట్. ఓకే, సో ఈ మూవీని మనం ఒకసారి థియేటర్గా వైజ్గా మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ మీరు రిలీజ్ చేయాలనుకున్నప్పుడు చాలా ఆలోచించారని విన్నాం. ఎలాంటి డిస్కషన్స్ వచ్చాయి అప్పుడు మీకు? ఇది రిలీజ్ చేయాలా ఓటీటీలో లేదా వెయిట్ చేద్దామా అని? కానీ బికాస్ అంటే వీ వాంటెడ్ ఫస్ట్ హానెస్ట్గా చెప్పాలంటే వీ వాంటెడ్ దిస్ ఫిల్మ్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్. ఎస్, బికాస్ ఇది యాక్షన్ జోనర్ అండ్ యాక్షన్ జోనర్ ఇస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పెద్ద స్క్రీన్ మీద ఒక తెలియని వ్యక్తులతో పాటు కూర్చొని వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ మనం కూడా వాళ్ళతో పాటు రియాక్ట్ అవుతూ అండ్ అట్ ద సేమ్ టైం మా పర్సనల్గా టు ఎక్స్పీరియన్స్ దట్ థింగ్, దట్ రియాక్షన్ ద థియేటర్. సో అని థియేటర్స్కి అనుకున్నాం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఐ మీన్ ఇన్ని రోజులు వెయిట్ చేసాం. బట్ ఇప్పుడు ఒకసారి ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా వీ గాట్ దిస్ సర్టన్ అడ్వాంటేజ్ కూడా ఉంది మేబీ బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బీ రిలీజ్డ్ ఇన్ 200 many countries, 200 countries and territories లో ఒకటేసారి. అండ్ ఐ డోంట్ థింక్ దట్ కుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్ థియేటర్ రిలీజ్ చేస్తే కనుక. సో నెంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ద ఫిల్మ్ ఇస్ చాలా మంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఆల్సో ఏంటంటే ఎవ్రీ 5th person who is watching this film is someone outside India. సో ఏంటంటే తెలుగు ఇండస్ట్రీని వేరే కంట్రీస్ కూడా వెళ్తుంది. సో ఇట్స్ గ్రోయింగ్, ఇండస్ట్రీ కూడా గ్రోయింగ్. సో యాక్చువల్లీ వి వర్ సాటిస్ఫైడ్ ఓటీటీ రిలీజ్ చేయాలి. సో ఆ పాయింట్ ని బేస్ చేసుకుని ఓటీటీ రిలీజ్ చేద్దామని ఫిక్స్ వచ్చేసారా? యా, బికాజ్ ఇప్పుడు రైట్ నౌ ఇన్ టఫ్ టైమ్స్ అండి. ఇప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలియట్లేదు, వెన్ దిస్ ఇస్ గోయింగ్ టు ఎండ్ అనేది కూడా తెలియట్లేదు. ఒకవేళ ఓపెన్ అయిన వెంటనే ఆడియన్స్ వెంటనే కంఫర్టబుల్గా థియేటర్కి వస్తారా అనేది తెలియట్లేదు. సో వి థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఒకవేళ రేపు థియేటర్స్ ఓపెన్ అయితే విల్ ట్రై దిస్ బికాస్ వి స్టిల్ హ్యావ్ ఇట్, ఇంక మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు. ఎస్, ఆప్షన్ ఉంది కాబట్టి. బికాస్ ఆ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ థ్రిల్లర్ చూడాలంటే బిగ్ స్క్రీనే కరెక్ట్ అని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదే. థియేటర్ ఎప్పుడు ఐ థింక్ థియేటర్స్ కాంట్ బి రీప్లేస్డ్ విత్ ఓటీటీ అండ్ నా ఫీలింగ్. ఈ జస్ట్ ఏ ఫేస్ అండ్ థియేటర్స్కి అందరూ వచ్చేస్తారు రేపు ఒకసారి ఓపెన్ అయితే. ఎప్పుడన్నా అనుకున్నారా బిఫోర్ రిలీజ్ అయిపోతే బాగుండు అని? అనుకున్నా కొన్ని డిలేస్. యాక్చువల్లీ వీ వాంటెడ్ రిలీజ్ ఇన్ December 1st. అది కొద్దిగా షూటింగ్ డిలేస్ అయ్యి ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ బీన్ ఇన్ ద ప్రాసెస్. అంటే ఇంద్రగంటి గారు దిల్ రాజన్కి నరేట్ చేసి ఇప్పుడు ఇదంతా అయ్యేప్పుడు 2.5 years అయింది. ఇప్పటికి ఇట్స్ 2.5 years నుంచి ఇది ఆయన ట్రావెల్ అవుతున్నారు. సో అప్పటి నుంచి సో ఇట్స్ వెరీ లాంగ్ టైమ్, వెరీ స్ట్రెన్యూస్ టు ఎవ్రీబడి. సో రిజల్ట్స్ కూడా అలాగే ఆ వెయిటింగ్ స్టేజ్ పెరిగిపోతే టఫ్ గా ఉంటది. అండ్ ఈ మూవీలో ఒకసారి జస్ట్ హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే హూ ఈస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆర్ హూ ఈస్ యాక్టివ్ ఆర్ ఇలాంటి వాటికి సంబంధించి మీరు ఏ ఆన్సర్ ఇస్తారు? Both are good in their own way and I think can't compare because ఇద్దరు ఒక క్యారెక్టర్ చేయట్లేదు and they are not competing against each other. It's just that both are actually working together for a common project. Both have their plus and minus and no plus. It's like ఇప్పుడు నివేదిత అయితే కనుక అది ఇందాక చెప్పినట్టు
షీఈ్ అ బ్రిలియంట్ యాక్టర్స్. అంటే ఒకసారి ఇలా స్క్రిప్ట్ చెప్పామంటే షీ నోస్ వాట్ టు డూ అండ్ ఆల్ దాట్. అండ్ అట్ ద సేమ్ టైం అదితి వచ్చేటప్పటికి లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ రాకుండా డబ్బింగ్ తనే చెప్పారా? అంత డబ్బింగ్ తనే చెప్పింది, బట్ షీ డజంట్ స్పీక్ తెలుగు. సో అది రానప్పుడు ఫ్లో రాదు కదా, అది బాగా బట్టి చేసి అంటే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి సెట్ మీద రావాలి. సో షీస్ గాట్ అవర్ ఓన్ థింగ్. అంటే తను అలా చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను నాకు గుర్తు నా ఫస్ట్ సినిమాలో ఏమై చేసాలో కొద్ది మలయాళం మాట్లాడాలి ఒక సీన్లో చాలాసేపు. అండ్ ఇట్ వాజ్ రియలీ టఫ్. అంటే డైలాగ్ వస్తుంది అంటే ఎమోషన్ రెండు మ్యాచ్ చేసి చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అండ్ అందుకనే వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్ ఇట్స్ లైక్ నాట్ ఈజీ. ఫస్ట్ వాయిస్ వినగానే డబ్బింగ్ చెప్పారా లేదా ఆవిడే చెప్పినట్టుంది అని సమ్మోనం కూడా తనే డబ్ చేసింది, ఇది కూడా తనే డబ్ చేసింది. సో ఎవ్రీథింగ్ ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ గురించి? ఎందుకోసం మూవీకి వెళ్ళాలి అని ఒక ఆడియన్స్ చూడని వాళ్ళు సినిమా చూడని అడిగితే మీరేం చెప్తారు? ఇట్స్ నైస్. ఇలాంటి సినిమా నాకు తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా వచ్చినాయి. ఏంటంటే ఒక చిన్న మల్టీ స్టార్లా ఉండి అండ్ రెండు క్యారెక్టర్స్ని జస్టిఫై చేసే సినిమా. ప్లస్ ఏంటంటే ఒక టైం పాస్ సినిమా, డెఫినెట్గా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అలా వచ్చి చూస్తే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫుల్. ఓకే, వర్త్ఫుల్ అని కూడా చెప్తారు. సో డెఫినెట్లీ వర్త్ యువర్ టైం అండి. వర్త్ యువర్ టైం, విల్ హ్యావ్ దట్ ఫ్రెష్ ఫీలింగ్. నానిని ఒక డిఫరెంట్ దానిలో చూస్తారు, నన్ను ఒక వేరే దానిలో చూస్తారు. అండ్ ఇట్స్ లైక్ యాజ్ అన్ యాక్టర్స్గా ఇద్దరిని ఒక టెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఓకే, సో ఆ ఇద్దరు ఫ్యాన్స్ పక్కనే ఉండి ఆ మూవీని అలా చూస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఆల్సో they'll be justified, they'll be happy, they'll be happy because both characters are justified. Okay, sure, nice talking with you. And మూవీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంద్రగంటి గారికి మీకు ఉన్న రిలేషన్ చాలా బాగుంది అనిపించింది. ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ గురించి వాళ్ళు కూడా ప్లస్ అని చెప్పొచ్చు మూవీకి. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ పర్ఫెక్ట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. అండ్ ఎక్స్పెక్టేషన్స్ మా ఎక్స్పెక్టేషన్స్ కాదు, మీరు అంతకంటే కొంచెం ఎక్కువ ఏదైతే చేయాలనుకున్నా దానికి మించి మీకు ఆఫర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కొంచెం టైం మాకు స్పెండ్ చేసినందుకు. సో వ్యూవర్స్ చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఏమేమి జరిగే సెట్స్లో, ఆఫ్ సెట్ ఏం జరిగింది, అక్కడ ఆన్ సెట్ ఎలా మనకి కనిపించింది, బికాజ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్లో కొన్ని పాయింట్స్ మనం తెలుసుకున్నాం కదా. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.